అందరికీ నమస్తే అండి. జాన్ 23కి వసంత పంచమి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు ఎవరి పిల్లలైతే చదువుకోవటంలో వీక్‌గా ఉన్నారో, బాగా ఫెయిల్ అవుతూ ఉంటారో, వాళ్ళు మంచి మార్క్స్ సంపాదించుకోవడానికి వసంత పంచమి రోజు చేసే ఒక చక్కటి రెమెడీ. ఈ రెమెడీని పిల్లలు చేస్తే చాలా మంచిది. ఒకవేళ పిల్లలు చేయలేకపోతే గనక, చాలా చిన్న పిల్లలైనట్లయితే గనక పెద్దవాళ్ళు కూడా చేయవచ్చు. ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసే బకెట్లో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేసి పూజా స్థలంలో కానీ ఇంకెక్కడైనా ఒక టేబుల్ వేసి దాని మీద పసుపు క్లాత్ని వేసి పిల్లలవి ఎన్ని బుక్స్ ఉంటాయో అవన్నీ పెట్టి వాటికి కొంచెం లైట్గా పసుపు బొట్లు పెట్టాలి. తర్వాత అత్యంత శక్తివంతమైన దుర్గా సప్తశతిలోని 2 శ్లోకాలను చదవాలి. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇంకోటి యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్లోకాలను 5, 9, 11, 21 సార్లు ఇలా మీకు ఎంత సంఖ్య వాళ్ళు చేయగలిగితే అంత సంఖ్య చెప్పి ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ ఉంటే దాంట్లో నెమలి పింఛాన్ని పెట్టి దాని తర్వాత 108 సార్లు ఓం ఐం అని అనుకోవాలి. ఓం ఐం అనేది వాళ్ళు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు ఇలా అనుకుంటూ ఉంటే కనుక పిల్లలు చాలా చక్కగా చదువుల్లో రాణిస్తారు. చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉంటారు. శ్రీమాత్రే